కొత్త క్రిమినల్ లాస్ వచ్చాయి. ఈ న్యూ క్రిమినల్ లాస్ మీద సిబ్బందిని వారికి తర్ఫీదు ఇవ్వడం, తద్వారా న్యూ క్రిమినల్ లాస్ ని మనం సమర్థవంతంగా వినియోగించుకునేలాగా తీసుకెళ్ళడం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చలాన్ సిస్టమ్ కూడా కొంత మనం పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. సో అది కూడా చేసుకుంటూ మనము ఇంకా కొంత బ్యాక్లోన్ స్కానర్స్ ఇవన్నీ కూడా మనము పునరుద్ధరించుకొని, అదేవిధంగా విఐపి మూవ్మెంట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో దాని మీద ఫ్రేమ్ వర్క్ ని మనం గట్టిగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఓవరాల్ గా విజయవాడ క్రైమ్ ల్యాండ్స్కేప్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్స్కేప్ మారిన సందర్భంలో తదనుగుణంగా మనము కొంత వినూత్నంగా ఆలోచిస్తూ ఇన్నోవేటివ్ గా ముందుకు పోతూ పోలీస్ శాఖని పరిగెత్తించాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులకు అనుగుణంగా వారి గౌరవ డీజీపీ గారి ఆధ్వర్యంలో నగర పోలీస్ శాఖ పోలీస్ కమిషనరేట్ ని ముందుకు పరిగెత్తిస్తామని నేను తెలియజేసుకుంటూ మీడియా మిత్రులను కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ.